నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను సందీప్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో ధీటైన సమాధానం ఇచ్చిన ప్రధాని ఉగ్రవాదంపై పోరులో ప్రపంచం యావత్తు భారత్కు బాసటగా నిలిచిందని వెల్లడి ఆపరేషన్ సింధూర్ను ఆపాలంటూ ఏ దేశాధినేత అడగలేదని స్పష్టీకరణ దేశ సైనికుల శౌర్యాన్ని కాంగ్రెస్ అవమానిస్తోందన్న ప్రధాని కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు పాక్కు అధికార ప్రతినిధుల్లా మాట్లాడుతున్నాయని ఆరోపణ సైన్యాన్ని తగిన రీతిలో వాడుకునే ధైర్యం ప్రధానికి లేదన్న రాహుల్ గాంధీ ఆపరేషన్ సింధూర్పై కేంద్రానికి పూర్తి మద్దతు ఇచ్చామని స్పష్టీకరణ పురపాలక పట్టణాభివృద్ధి శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ఆదర్శ హైదరాబాద్ లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశం తాగునీరు మురుగునీటి వ్యవస్థలను ప్రక్షాళన చేయాలన్న ముఖ్యమంత్రి పార్టీ భవిష్యత్ కార్యాచరణలపై బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమీక్ష బనకచర్ల సహా రైతు సమస్యలపై రాజీ లేని పోరాటం చేయాలని దిశానిర్దేశం వాణిజ్య ఒప్పందంపై భారత్తో చర్చలు కొనసాగుతున్నాయన్న ట్రంప్ ఆగస్టు 1లోపు ఒప్పందం కుదరకపోతే 25% సుంకాలు విధిస్తామని వెల్లడి ఇక వార్తలోని వివరాలు ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా ప్రపంచంలో ఏ దేశం కూడా భారత్ను ఆపలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ను ఆపాల్సిందిగా ఏ దేశ నేత కూడా అడగలేదని పార్లమెంట్లో తేల్చి చెప్పారు. మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు తనతో మాట్లాడడానికి 3-4 సార్లు ప్రయత్నించారని, అయితే తాను ఆ సమయంలో సైనిక దళాలతో సమావేశంలో ఉన్నానని చెప్పారు. ఆ తర్వాత తాను ఆయనకు ఫోన్ చేసినట్లు చెప్పారు. పాక్ పెద్ద దాడి చేయబోతుందని వ్యాన్స్ హెచ్చరించారని, అయితే తమ దాడి ఇంకా భారీగా ఉంటుందని చెప్పినట్లు స్పష్టం చేశారు. అంతేగాని యుద్ధాన్ని నిలిపివేయాలని ఏ దేశం నుంచి ఏ నేత భారత్ను అడగలేదన్నారు. పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్లపై లోక్సభలో 2 రోజుల్లో 19 గంటలకు పైగా జరిగిన ప్రత్యేక చర్చకు సమాధానంగా ప్రధాని మోదీ మాట్లాడారు. दुनिया के किसी भी नेता ने भारत के ऑपरेशन रोकने के लिए नहीं कहा. उसी दौरान 9 तारीख को रात को अमेरिका के उपराष्ट्रपति जी ने मुझसे बात करने का प्रयास किया. वो घंटे भर कोशिश कर रहे थे, लेकिन मेरी सेना के साथ मीटिंग चल रही थी, तो मैंने उनका फोन उठा नहीं पाया. बाद में मैंने उनको कॉल बैक किया. मैंने कहा कि आपका फोन था, 3-4 बार आपका फोन आ गया, क्या है? तो अमेरिका के उपराष्ट्रपति जी ने मुझे फोन पे बताया कि पाकिस्तान बहुत बड़ा हमला करने वाला है. ये उन्होंने मुझे बताया. मेरा जो जवाब था, जिनको समझ नहीं आता है उनको तो नहीं आएगा. मेरा जवाब था, अगर पाकिस्तान का ये इरादा है तो उसे बहुत महंगा पड़ेगा. ये मैंने अमेरिका के उपराष्ट्रपति को कहा. ఉగ్రవాదం నుంచి దేశాన్ని కాపాడుకునే విషయంలో యావత్ ప్రపంచం నుంచి భారత్కు మద్దతు లభించిన కాంగ్రెస్ మాత్రం మన దేశ సైనికుల శౌర్య పరాక్రమాలకు అండగా నిలబడటం లేదని ప్రధాని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం తనను లక్ష్యంగా చేసుకున్నారని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు పసలేని ప్రకటనలు మన వీర సైనికుల్ని నిరుత్సాహపరిచాయన్నారు. విపక్షాల పాలనలో జరిగిన తప్పిదాలను తనదైన శైలిలో ప్రస్తావించారు. ఉగ్రవాదులను ఏరివేయడంతో ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్ కీలక పాత్ర పోషించాయని స్పష్టం చేశారు. దురదృష్టం కొద్దీ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మాత్రం మన దాయాది ప్రచారానికి అధికార ప్రతినిధుల్లా మాట్లాడుతున్నాయని ప్రధాని ఆరోపించారు. आतंकवादी रो रहे हैं,
आतंकवादियों के आकार हो रहे हैं। ఆపరేషన్ సింధూర్ను ప్రపంచ దేశాలన్నీ సమర్థించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ సందర్భంగా మోదీ మాట్లాడుతూ పాకిస్తాన్కు కేవలం 3 దేశాలు మాత్రమే మద్దతు పలికాయన్నారు. పహల్గాం దాడి తర్వాత అఖిలపక్ష భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని, శత్రువులు కలలో కూడా ఊహించిన విధంగా బుద్ధి చెప్పాలని నిర్ణయించామన్నారు. అయితే ఆపరేషన్ సింధూర్ను కాంగ్రెస్ మాత్రమే తప్పుపడుతోందని విమర్శించిన మోదీ స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ నేతలు సైనికుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. భారత రక్షణ దళాల శక్తి సామర్థ్యాలపై ఆపరేషన్ సింధూర్ సమయంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్కు ముందు అన్ని పార్టీలు ఏకతాటిపై నిలిచాయన్నారు. ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, వృద్ధులు, పిల్లలు కూడా మరణించారని పేర్కొన్నారు. ఉగ్రవాదుల ఘాతుకాన్ని దేశమంతా ముక్త కంఠంతో ఖండించిందన్నారు. ఆపరేషన్ సింధూర్లో మన దేశ సైనికులు గొప్ప ధైర్య సాహసాలు ప్రదర్శించారని ప్రశంసించారు. పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకు దాడులను ఆపామని కేంద్రం చెబుతోందని, యుద్ధాన్ని కొనసాగించకుండా కేంద్ర ప్రభుత్వం సైనికుల చేతులు కట్టేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. Young people, old people murdered in cold blood, mercilessly. And we have together, every single person in this house, condemned Pakistan. ఆపరేషన్ సింధూర్ను తాత్కాలికంగా నిలిపివేశామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్పై చర్చను ప్రారంభించిన రక్షణ మంత్రి, దాయాది దేశం మళ్లీ దుస్సాహసానికి ఒడిగడితే ఆపరేషన్ సింధూర్ను మళ్లీ ప్రారంభించేందుకు వెనుకాడబోమని తేల్చి చెప్పారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని చెప్పారు. దేశ భద్రత విషయంలో విపక్షాలు కూడా బాధ్యతగా ప్రవర్తించాలని రాజ్నాథ్ సింగ్ సూచించారు. దేశ భద్రత విషయంలో మన వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని విపక్షాలు గుర్తించాలని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. 1962, 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధాల్లో విపక్షంలో ఉన్నప్పుడు తాము నిర్మాణాత్మక పాత్ర పోషించామని గుర్తు చేశారు. సైన్యానికి జరిగిన ఆస్తి నష్టంపై తాము ఆనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదన్నారు. తాము కూడా భారత్లో భాగమేనని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు అనుకునే రోజు తప్పక వస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. మే 10న భారత వాయుసేన పాకిస్తాన్కు చెందిన పలు వాయు స్థావరాలపై దాడులు చేసిందని, దీంతో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చిందన్నారు. దాడులను ఆపాలని పాక్ డీజీఎంఓ ఛానల్ ద్వారా వేడుకుందని, దాయాది దేశం విజ్ఞప్తి చేయడంతోనే దాడులను ఆపి ఆపరేషన్ సింధూర్ను తాత్కాలికంగా నిలిపేశామని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. విపక్షాలు పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్నాయంటూ అధికార పక్ష నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. ఇలాంటి అసత్యాలతో ఎక్కువ కాలం ప్రజలను మభ్యపెట్టలేరని అన్నారు. రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన తామెప్పుడూ పాకిస్తాన్కు మద్దతు ఇవ్వలేదని, ఇవ్వబోమని స్పష్టం చేశారు. రానున్న 5 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం పచ్చదనం, తాగునీరు, మురుగునీరు, ప్రజా రవాణా వంటి ప్రతి అంశంలోనూ అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. నగరంలో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలకు తరలించాలని ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహించారు. 4 గంటలకు పైగా జరిగిన సుదీర్ఘ సమావేశంలో నగరాభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాలలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందని, ఆ పరిస్థితిని హైదరాబాద్ రాకుండా చూడాలన్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. తెలంగాణ సాగునీటి రంగాన్ని ఇబ్బంది పెట్టేలా ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవాల్సిందేనని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందుకోసం బీఆర్ఎస్ శ్రేణులను క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధం చేయాలని ఆయన పేర్కొన్నారు. పార్టీ తరపున క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణపై ఎర్రవెల్లి నివాసంలో
కేసీఆర్ నిన్న సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఇందులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ సంక్షోభాన్ని నివారించేందుకు రాజీలేని పోరాటాలు మరింత ఉధృతం చేయాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. పీఎం ఈ డ్రైవ్ పథకం కింద 2800 విద్యుత్ బస్సుల కోసం తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవడం లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. లోక్సభలో వరంగల్ కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు బదులిచ్చారు. ప్రజా రవాణాకు అవసరమైన బస్సులను సమకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ డ్రైవ్ పథకం కింద ఆపరేషనల్ ఎక్స్పెండిచర్, గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ విధానాలను మద్దతు ఇస్తుందని, కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీస్ లిమిటెడ్ పోటీ బిడ్డింగ్ ద్వారా ఈ బస్సుల సేకరణ చేపడుతుందని తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వం హైబ్రిడ్ జీసీసీ మోడల్లో తమకు ఈ బస్సులు అందించాలని కోరిందని, అందువల్లే ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుగుతున్నాయి. దీంతో భద్రతా బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. మరోపక్క భద్రాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన చర్లా మండలం కొత్తగూడెం గ్రామంలో మావోయిస్టుల కరపత్రాలు, బ్యానర్లు ప్రత్యక్షమయ్యాయి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, నారాయణపురం గ్రామాలలో భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ప్రాంతాలలో సిఆర్పీఎఫ్, స్థానిక పోలీస్ బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో పరిస్థితి గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వనమా శివ అందిస్తారు. శివ, చెప్పండి, మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా బార్డర్ లో ఉంది. దీనివల్ల మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంగా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని గుర్తించడం జరిగింది. ఇక్కడ ఏది జరిగినా కానీ ఈ జిల్లా మీద ప్రభావం జరుగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28 నుండి 3వ తారీఖు వరకు జరగనున్న మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మావోయిస్టుల తమ ఉనికిని కాపాడుకునేందుకు ఎటువంటి చర్యలకైనా పాల్పడవచ్చునని అధికారులు, పోలీస్ బలగాలు ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కాగారు వాళ్ళకి పెద్ద దెబ్బ కావడంతో నాయకులు కూడా 10 మంది మృతి చెందడంతో తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో మావోయిస్టులు ఉన్నారు. అదే నేపథ్యంలో ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, డిఆర్జీ, సిఆర్పీఎఫ్ అధికారులు కూడా భారీ బందోబస్తు వాళ్ళ అమరవీరుల వారోత్సవాలను భగ్నం చేసే విధంగా కుంభింగ్ చేపట్టడం జరిగింది. మొత్తంగా చూస్తే ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఎంతో మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోవడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో చాలా మంది మావోయిస్టులు ఇప్పటికే లొంగిపోయారు. ఉన్న కేడర్ని కాపాడుకోవాలని ఈ వారోత్సవాలలో వాళ్ళ ఉనికిని ముందుకు తీసుకువెళ్లే విధంగా మావోయిస్టులు ప్రయత్నం చేస్తుంటే మరోపక్క పోలీస్ బలగాలు దీన్ని చేయడానికి కృషి చేస్తున్నారు. సందీప్, శివ, మీరు చెప్పినట్టుగా ఒకవైపు ఆపరేషన్ కాగర్ నడుస్తుంది ఛత్తీస్గఢ్లో, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ కూడా కేంద్రం కూడా చాలా ఖచ్చితంగా ఉంది. ఈ మావోయిస్టిజం అనేది 2026 వరకు పూర్తి చేయాలి అనేసి. ఒకవైపు ఇలాంటి వారోత్సవాలు జరుగుతున్నప్పుడు తెలంగాణ ఛత్తీస్గఢ్ తోటి అలా అటు కేంద్ర బలగాలతోటి ఎలాంటి సమన్వయంతో పనిచేస్తుంది? అసలు భద్రతా బలగాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆపరేషన్ కాగర్ అమిత్ షా ఆదేశాల మేరకు, కేంద్ర మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు జరుగుతూ ఉండటంతో రాష్ట్రాల దేశం వ్యాప్తంగా కూడా అంటే ఉమ్మడి రాష్ట్రాలు సంబంధించి ఒక కలిసి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తంగా ఈ ఏదైతే మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో టీఆర్ఎఫ్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ రోజు కూడా కుంభింగ్ జరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రాలు అంటే ఛత్తీస్గఢ్ కానీ, ఇటు తెలంగాణ కానీ, డిఆర్జీ అధికారులు కూడా నిత్యం మావోయిస్టుల వేటలోనే ఉన్నారు. సందీప్, థ్యాంక్ యూ శివ. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలేయ్. అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు, చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
మీరేం చూస్తున్నారు నాన్న? నువ్వే అంటుంటావుగా స్టాక్ మార్కెట్ లో కొంచెం ఆలోచించి అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని. అందుకే కాస్త జ్ఞానం సంపాదిస్తున్నాను. ఎవరి నుంచి? అదే ఒక స్టాక్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు. గొప్ప ఎడ్యుకేషనల్ వీడియోలు చేస్తూ ఉంటాడు. దాంతో పాటు మంచి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కూడా ఇస్తాడు. నాన్న, ఈ వీడియోలని నమ్మకండి. మీ రీసెర్చ్ స్వయంగా చేసుకోండి లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని సంప్రదించండి. ఎడ్యుకేషన్ పేరుతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తరచూ ఇన్వెస్టర్ ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. నష్టపోయేది మీరే. వార్తలకు తిరిగి స్వాగతం. నిజామాబాద్ జిల్లాలో పలు అంశాలపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ, పోచారం శ్రీనివాసరెడ్డి తదితర నేతలు సమీక్షకు హాజరయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తుగానే అప్రమత్తతతో కూడిన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఎరువుల కొరత తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ఉండటం అభినందనీయమని ప్రశంసించారు. వానాకాలం పంట సీజన్ ముగిసే వరకు కూడా ఇదే తరహాలో పనిచేయాలని సూచించారు. ప్రస్తుత వర్షాకాలంలో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, సీజనల్ వ్యాధులు సోకకుండా వచ్చే 2 నెలల పాటు అప్రమత్తతో వ్యవహరించాలని ఆదేశించారు. ఇరిగేషన్ లో కూడా ఇక్కడ చాలా ప్రాజెక్టులు ఉన్నప్పటికీ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. తర్వాత హాస్పిటల్స్ కూడా కొన్ని సమస్యల వలయంలో ఉన్నాయి. స్కూల్స్ లో కూడా కొన్ని ఫెసిలిటీస్ లేవు. అదే విధంగా ముఖ్యంగా అగ్రికల్చర్ అంటే నిజామాబాద్ జిల్లా మరి నాట్లే అంటే వ్యవసాయం చేయడంలో ముందంజలో ఉంటుంది. మనకి ఎస్ఆర్ఎస్పీ కానీ ఇతర ప్రాజెక్టులతో ఎక్కడ కూడా యూరియా పెస్టిసైడ్ సమస్య లేకుండా జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంతా కోఆర్డినేషన్ చేసుకొని ఏ రోజు ఎక్కడ ఏ రైతులకు ఏది అవసరం ఉంటుందో ఆ ప్రకారంగా ఇవ్వడం జరిగింది. భారీ వర్షాల కారణంగా మంచిర్యాల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. వచ్చే 2-3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల అధికారులు అప్రమత్తం చేశామని చెప్పారు. లోతట్టు ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇప్పుడు మనకి రెయిన్స్ బాగా వస్తున్నాయి కాబట్టి లోకల్ బాడీస్ సంబంధించిన సిబ్బంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బందితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న సిబ్బంది అందరికీ అలర్ట్ చేయడం జరిగింది. లో లయింగ్ ఏరియాలో ఉన్న వాళ్ళకి కూడా మనం రెగ్యులర్గా అలర్ట్ పంపిస్తున్నాము. ఎవరైనా ఈ రివర్ దగ్గర వెళ్ళడానికి లేవు. ఈ ఎవరైనా ఫిషర్మెన్ సంబంధించిన కూడా ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు ఫిషింగ్కి వెళ్ళడానికి లేవు. ఎందుకు సడన్గా వాటర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దాని నుంచి ప్రమాదంకి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలు అందరూ ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. అండ్ ఎప్పుడైనా అన్అటెండెడ్గా ఎక్కడైనా పోవడానికి లేవు. దాంతోపాటు లైటనింగ్కి కూడా ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనం అందరికీ చెప్పాము ఎప్పుడైనా వర్షం అయితే సడన్గా చెట్లు కింద అట్లా ఉండడానికి లేవు. దిస్ వుడ్ బి అట్ సేఫ్ ప్లేసెస్. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉన్న అభివృద్ధి జరగడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు పర్యటించారు. స్థానిక సంస్థల ఎన్నికల సమరసంకారావం పేరుతో నిర్వహించిన కార్యకర్తల సమ్మేళన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. కులాలు, మతాల పేరుతో కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీలో మద్దతు తెలిపామని చెప్పారు. కానీ ముస్లింలకు 10% రిజర్వేషన్లు కేటాయిస్తే అడ్డుకుంటామని అన్నారు. కొత్తగూడెంలో రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయిస్తే కేంద్రం విమానాశ్రయం మంజూరు చేయించే బాధ్యత బీజేపీ తీసుకుంటుందన్నారు. ఈ ట్రైబల్స్ కు సంబంధించినటువంటి ఒక డిక్లరేషన్ చేవళ్లలో గతంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టి డిక్లరేషన్ చేసి అంబేద్కర్ యోజన అని చెప్పేసి వాళ్లకు 12,000 రూపాయలు నెలకు ఇస్తానటువంటిగా వాళ్ళు ఆ రోజు ప్రకటించిన తర్వాత ఈ దళిత బంధు అయితే ఏంది, పేద ఈ యొక్క ఎస్టీ డిక్లరేషన్ లో చేసినట్టుగా వాళ్ళ వాగ్దానాలు అయితే ఏంది, ఇంతవరకు ఏ ఎస్టీ కుటుంబానికి న్యాయం జరగలేదు. ఎస్టీలకు ఈరోజు న్యాయం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. వారి రిజర్వేషన్ పాలసీ అయితే ఏంది, వారికి సంబంధించినటువంటి పొడు భూమికి సంబంధించినటువంటి రెగ్యులరైజేషన్ అయితే ఏంది, లేకపోతే వాళ్ళు ఉంటున్న ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏంది, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు.
సార్ బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే అతన్ని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి, అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తమ ప్రభుత్వం రాష్ట్ర జనాభాలో 84% మందికి రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం పంపిణీ చేసినట్లు తెలిపారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో కొత్తగా 3,200 రేషన్ కార్డులతో పాటు జిల్లా వ్యాప్తంగా 52,000 కార్డులను అందిస్తున్నట్లుగా తెలిపారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గొప్ప ఆలోచన చేసి స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా ఏ రాష్ట్రంలో చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్నాం. గతంలో ఇప్పుడు కొంత ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టి 13,000 కోట్ల ఖర్చు పెట్టి తెలంగాణలో ప్రతి నిరుపేద కుటుంబానికి, దారిద్ర్య రేఖకి దిగువన్న కుటుంబానికి కడుపు నిండా అన్నం పెట్టాలనేది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన. మీరందరూ కోరుకున్న ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా నల్గొండ జిల్లా మన ప్రియతమ ఈ ప్రాంతాన్ని ఎక్కడ కూడా ఒక్క రేషన్ కార్డు కూడా 10 సంవత్సరాలకి లేదు. ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో సుమారు వేలాది కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు ఇస్తూ దాంట్లో భాగంగా హుజూర్ నగర్ నియోజకవర్గం అర్హత ఉన్న వారి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. 10 ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదల నిరీక్షణను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నూతన రేషన్ కార్డుల లబ్ధిదారులకు మంత్రి వివేక్ వెంకటస్వామి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ల కోసం పేదలు ఎదురు చూశారని అన్నారు. పేదల స్వంత ఇంటి కల నెరవేర్చడమే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. మీరందరూ కూడా రేషన్ కార్డు రావాలి, రేషన్ కార్డు ఇస్తే బాగుంటుందని చెప్పి 12 సంవత్సరాల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వము మొన్న ఎలక్షన్లలో, అసెంబ్లీ ఎలక్షన్లలో రేషన్ కార్డు ఇస్తామని చెప్పి ఏదైతే మాట ఇచ్చినారో దాని ప్రకారంగానే ఈరోజు సుమారు 10,000 రేషన్ కార్డులు మన సిద్దిపేట జిల్లాలో ఇవ్వబోతున్నాం. కొత్త అడిషన్స్ ఏదైతే రేషన్ కార్డుకు రావాలో మన జిల్లాకే 52,000 అడిషన్స్, అంటే ఇంకా 52,000 మంది వీళ్ళందరికీ రేషన్స్ వచ్చే అవకాశము ఈ రేషన్ కార్డుల ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకందరికీ కూడా అందజేయబోతున్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికపై ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ వివిధ రంగాల ప్రముఖులతో వరుసగా భేటీ అవుతోంది. అందులో భాగంగా ఇవాళ ఆర్థికవేత్తలతో జేపీసీ సమావేశం కానుంది. ప్రముఖ ఎకనామిస్ట్ ఎన్కే సింగ్ తదితరులు ప్యానెల్ ముందు జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. కాగా ఈ నెల 11న లీగల్ ఎక్స్పర్ట్స్తో జేపీసీ సమావేశమైంది. మాజీ సీజేఐలు జస్టిస్ జేఎస్ కేహర్, డివై చంద్రచూడ్ల నుంచి కమిటీ సలహాలు, సూచనలు తీసుకుంది.
భారత్తో వాణిజ్య ఒప్పందం ఇంకా కుదరలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ గడువు ఆగస్టు 1 లోపు ఒప్పందం కుదరకుంటే గరిష్టంగా 25% సుంకాలు విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. భారత్ తమకు మంచి మిత్రదేశమని, అయితే ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా తమపై భారీగా సుంకాలు విధిస్తుందని ట్రంప్ ఆరోపించారు. రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 8.0గా నమోదైంది. జపాన్ వాతావరణ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ క్రమంలోనే రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంతో పాటు జపాన్కు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూ పరిశోధన కోసం భారత్, అమెరికా కలిసి చేపట్టిన నిసార్ మిషన్ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు ఇస్రో తన అధికారిక సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ మిషన్ కోసం GSLV F-16 రాకెట్ సిస్టమ్ను పరిశీలించినట్లు వెల్లడించింది. ఈ ఉపగ్రహాన్ని సాయంత్రం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు. 2392 కిలోల బరువున్న ఈ నిసార్ శాటిలైట్ను F-16 ద్వారా కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగం కోసం 27 గంటల 30 నిమిషాల కౌంట్ డౌన్ నిన్న మధ్యాహ్నం ప్రారంభమైంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్తో భూమిని పరిశీలించే ఉపగ్రహం. నిసార్ మొదటిసారిగా స్వీప్ సార్ టెక్నాలజీని ఉపయోగించి 242 కిలోమీటర్ల విస్తీర్ణంలో అధిక స్పేషియల్ రిజల్యూషన్తో భూమిని పరిశీలిస్తుంది. ఈ శాటిలైట్ భూ ఉపరితలంలోని వ్యవసాయం, వరద ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, అలాగే వాతావరణ మార్పులను గుర్తించి అంతరిక్షం నుంచి భూమిపైకి సమాచారాన్ని చేరవేస్తుంది. తద్వారా భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు, కొండ చర్యలు విరిగిపడటం, వరదలు, భూమి కుంగిపోవటం వంటి ప్రకృతి వైపరీత్యాలను పర్యవేక్షించడంలో, అర్థం చేసుకోవడంలో శాస్త్రవేత్తలకు సహాయం చేయడమే ఈ మిషన్ లక్ష్యం. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో ధీటైన సమాధానం ఇచ్చిన ప్రధాని, ఉగ్రవాదంపై పోరులో ప్రపంచం యావత్తు భారత్కు బాసటగా నిలిచిందని వెల్లడి. ఆపరేషన్ సింధూర్ను ఆపాలంటూ ఏ దేశాధినేత అడగలేదని స్పష్టీకరణ. దేశ సైనికుల శౌర్యాన్ని కాంగ్రెస్ అవమానిస్తోందన్న ప్రధాని, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పాక్కు అధికార ప్రతినిధుల్లా మాట్లాడుతున్నాయని ఆరోపణ. సైన్యాన్ని తగిన రీతిలో వాడుకునే ధైర్యం ప్రధానికి లేదన్న రాహుల్ గాంధీ, ఆపరేషన్ సింధూర్పై కేంద్రానికి పూర్తి మద్దతు ఇచ్చామని స్పష్టీకరణ. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ఆదర్శ హైదరాబాద్ లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశం. తాగునీరు, మురుగునీటి వ్యవస్థలను ప్రక్షాళన చేయాలన్న ముఖ్యమంత్రి. పార్టీ భవిష్యత్ కార్యాచరణలపై బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమీక్ష. బనకచర్ల సహా రైతు సమస్యలపై రాజీ లేని పోరాటం చేయాలని దిశానిర్దేశం. వాణిజ్య ఒప్పందంపై భారత్తో చర్చలు కొనసాగుతున్నాయన్న ట్రంప్, ఆగస్టు 1 లోపు ఒప్పందం కుదరకపోతే 25% సుంకాలు విధిస్తామని వెల్లడి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.